సో జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా చేసినటువంటి అడ్వకేట్ రజనీ గారు అయితే బిహేవియర్ సరిగ్గా లేదని చెప్పేసి తీసేశారు పార్టీ నుంచి. ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళారనమాట ఆమె. సో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీని గాని కళ్యాణ్ గారిని గాని అందరినీ కూడా తిట్టడమే ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అది అప్పటి వరకు అదే పార్టీలో ఉండి వెంటనే పార్టీ మారగానే ఆమె అభిప్రాయాలు మార్చేసుకుందంటే నిజంగా ఆవిడ మనిషి కదండి. ఎందుకంటున్నానంటే అప్పటి వరకు ఎంతో ఇష్టమయ్యే కదా నువ్వు ఆ పార్టీకి వెళ్ళావు. ఇష్టమయ్యే ఆ పార్టీకి వెళ్ళి నువ్వు మళ్ళీ వెంటనే బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా మనిషివి కాదు. లేదా ఆవిడ నిజంగా ఇష్టమై వెళ్ళి ఉండదు జనసేనలోకి. కేవలం ఏదంటే వైసీపీ తరఫున కోవర్ట్ తరఫున వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకుని వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఆ లొసుకులన్నీ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతుందేమో. కానీ ఏదేమైనా సరే రజనీ గారు, మీకు ఒక విలువ ఉంది. ఆ విలువ ఉన్నప్పుడు మీకు సగౌరవంగా అంటే గౌరవంగా మిమ్మల్ని ఆ పార్టీలో చూడకపోతే లేదా మిమ్మల్ని ఎవరన్నా కించపరిచే విధంగా మాట్లాడుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి చేరిపోయి వాళ్ళు ఇచ్చిన పేటీఎం డబ్బులకి ఆశపడి రకరకాలుగా మాట్లాడడం అంటే అప్పటి వరకు ఒక నెల రోజుల క్రితం వరకు ఉన్న మీరు మరి మీ విలువ ఏమైనట్టు? అదే నెల రోజుల క్రితం మీరు పవన్ కళ్యాణ్ గారిని మిగిలిన వాళ్ళు కూడా చాలా పొగిడి ఉంటారు కదా, ఎంత గొప్పగా పొగిడి అప్పుడే వెంటనే పార్టీ మారగానే మీరు డబ్బుల కోసం ఆశపడిపోయి కక్కుర్తి పడిపోయి ఈ విధంగా ఎలా మాట్లాడతారండి? కొంచెం అప్పుడే పవన్ కళ్యాణ్ శత్రువు అయిపోయాడు మీకు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ గారికి సర్జరీ అయింది కదా, సో అది కూడా అసలు సర్జరీ జరగలేదు, అది ఐసీయూ కాదు ఏసీ రూమ్ అని చెప్పేసి ఇట్లా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సో అసలు ఇట్లా ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు. ఆవిడ ఏంటంటేనండి ఇప్పుడు ఒక ఏదైనా డ్రామాలో ఉందనుకోండి, ఒక కుక్క వేషం వేస్తే మొరగాలి. ఇది తప్పదు. ఇంకా ఆ వేషం వేసినప్పుడు ఆ మొరక్కపోతే ఆ డబ్బులు రావు, దానికి ఆ విలువ ఉండదు. అంటే స్క్రిప్ట్ అంటారు అంతే. ఇప్పుడు అంతే మరో శ్యామల అండి. ఎలాగంటే మీకు ఒక ఐసీయూ అన్నది ఏసీ రూమ్ కాకుండా ఇంకేంటండి? ఐసీయూ ఎండలో పెడతారా, లేకపోతే రోడ్డు పక్కన పెడతారా, లేకపోతే రైకిల్ షెడ్లో పెడతారా? ఐసీయూ అనేది ఏసీ రూమ్లోనే ఉంటుంది. ఎందుకంటే అది ఐసీయూ అనే పదానికి అర్థం తెలిస్తే కనుక ఆవిడ అలా మాట్లాడుతుందో లేకపోతే అంటే మనకు ఒకటి ఆవిడ సిద్ధాంతాల ప్రకారం ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మంచిదే. కానీ ఆవిడ మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే కేవలం పేటీఎం డబ్బుల కోసం, పేటీఎం డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడాలన్న విధంగా ఉంటే కనుక ఆవిడ విలువ ఆవిడే పాడు చేసుకుంటది. సార్ ఇప్పుడు జనాలు కూడా దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటే అసలు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తిట్టడము అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా, లేకపోతే వాళ్ళు నేర్పిస్తారా? టీజీ స్కూల్ పెట్టి నేర్పిస్తారు. ఎంత తిడితే అంత డబ్బులు ఇస్తారు. మీకు ఈ మాట ఎలాగంటే వాసిరెడ్డి పద్మ గారే స్వయంగా చెప్పారు, మాకు స్క్రిప్ట్ ఇస్తారండి, ఆ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారం మేము మాట్లాడాలి, మేము మాట్లాడకపోతే మాకు హై లెవెల్ వార్నింగ్లు కూడా వస్తాయి. మాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఇంకా రకరకాల వాళ్ళ నుంచి కూడా మాకు వార్నింగ్లు వస్తాయి. మేము ఎంత మాట్లాడితే అంత డబ్బులు వస్తాయి. అందువల్ల ఏంటంటే మేము మాట్లాడుతూ ఉండాలి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడేవాళ్ళు మాత్రమే ఆ పార్టీలోకి వెళ్తారు. అది వాళ్ళకి విలువలు కానీ విశ్వసనీయత కానీ ఉండదు. అంటే కొడాలని అనే అతను ఎంత సభ్యతగా ఉండి ఎంత గౌరవంగా ఉండేవాడో వెంటనే పార్టీ మార్గానే ఏమైంది, ఒక బండబూతులు తిట్టి ఆయనకున్న హోదా హుందాతనం అన్నీ పోగొట్టుకున్నాడు. అలాగా ఒక పార్టీలోకి మారిపోయి వెంటనే వాళ్ళ అప్పుడు దాకా ఉన్న సాన్నిహిత్యం కూడా వదిలేసుకుని ఇంక బూతులు తిట్టడం, విమర్శించడం, రకరకాల వ్యవహరించడం అంటే వాళ్ళని ఇంక మనం మనుషులుగా లెక్కేయకూడదు. వాళ్ళు మురుగుతూనే ఉంటారు. ఆ మురుగుడికి విలువ లేకుండా అవసరం అయితే ఏంటంటే ఏదన్నా మంచి కర్ర తీసుకుని కొడతా ఉండాలి తప్ప అంతకంటే మనం ఏం చేయలేం. ఆ డబ్బుల కోసం అలా ఏడుతారు. ఆ డబ్బుల కోసం ఏడుతున్నారు అన్న సంగతి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు వింటే మనకు అర్థమైపోతుంది. సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఒక పార్టీలో ఎంతో నమ్మకంగా పనిచేసినప్పుడు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఇంత ముందున్న పార్టీని ఎందుకు తిడతారు? అది నైజం అనుకోవచ్చా రాజకీయాల పరంగా? నైజం అని కాదండి, ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఈవిడ తిడతాదనే వాళ్ళు తీసుకుంటారు. తిట్టించడం కోసమే తీసుకుంటారు. దానికోసం మంచి ప్యాకేజ్ ఇస్తారు, మంచి పేటీఎం డబ్బులు కూడా అందుతాయి, నెల ఒక జీతం కింద వచ్చేస్తుంది. అలా వాగపోతే ఎన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తిట్టిందో అన్ని డబ్బులు వస్తాయి.